మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. మీ మీద ఒక స్టాంప్ ఉంది, ఉదయ్ భాను అంటే గ్లామర్ అనే ఒక స్టాంప్ ఉంది. దాన్ని చెరిపేద్దామన్న ప్రయత్నం ఎప్పుడు చేయాలి? అట్లా ఏం లేదండి, నా ఆల్రౌండర్. మీరు చూడండి, నేను మొదటి నుంచి చేసిన షోస్ అందరు అంటారు, ఓ ఫస్ట్లో మరి చాలా చేసింది కదా అది. నేను చేసిన షోస్లో ఒక 10 ఉంటాయేమో లెక్క పెట్టండి. బట్ వాట్ ఎవర్ హ్యావ్ డన్, ఐ మేడ్ మై మార్క్ దేర్. అంటే రేలా చేస్తే ఒక సిగ్నేచర్ పెట్టేశాను. ఇంకా దాని తర్వాత మీరు ఎన్ని షోస్ అన్నా రానివ్వండి, దేర్ వోంట్ బి అనదర్ రేలా. డీ చేశాను నేను, నన్ను ఒక్కదాన్ని రీప్లేస్ చేయడానికి 10 మంది యాంకర్లను పెట్టారు. ఓకేనండి, నేను చేసిన ప్రతి మాస్టర్ ఒక సూపర్ స్టార్ అయ్యాడు. ఓకేనండి, బికాజ్ ఐ పుట్ మై సోల్ అండ్ మై హార్ట్ ఇన్ టు డు. చిన్నపిల్లలది అంతమంది చేశారు కదా, చిన్నపిల్లలది కూడా అట్లయింది. సో ఏది చేసినా 100కి 100% ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. సమ్ టైమ్స్ ఈ మధ్య కాలం ఏమైందంటే అండి, దెర్ ఈస్ ఒక చెవులో ఒకరు కూర్చొని ఉంటారు, మీకు ఇయర్ ఫోన్ ఉంటుంది, దెర్ ఇస్ నథింగ్ యూ కెన్ డూ. ఆయన చెప్తాడు మీకు ఏం చేయాలో. ఇక్కడ నవ్వండి, ఆవిడ తిట్టండి, ఈవిని లేపండి, ఆవిడకి ఇంట్రడ్యూస్ ఇవ్వండి, ఇంకేం అక్కర్లేదండి, కట్ ఇట్ అండి, ఇంకేం లేదు మనం చేయడానికి అక్కడ. అసలు రియాలిటీ షో లాగా ఉండదు, మొత్తం స్క్రిప్టెడ్ అండి, A to Z. వీడి ఒక మాట అన్నాడు, మనం ఒక ఆన్సర్ చెప్పాము, ఎవ్రీథింగ్ స్క్రిప్టెడ్ ఉంటుంది. సో దెర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ. థ్యాంక్ గాడ్ నేను కొంచెం ఈ చెవులోది ఇయర్ ఫోన్ రాకముందు చేశాను. అంటే ఇప్పుడు నిజంగా పిలిచి అలా చేయమంటే చేస్తారా? ఆల్రెడీ 2-3 చేశానండి, దాని తర్వాత చాలా పశ్చాత్తాపడ్డాను. దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ అండి. అంటే కూర్చుని చెప్పే వాళ్ళకి కూడా కొంచెము ఒక క్యారెక్టర్ ఉండాలండి. అలాంటి వాళ్ళు చెప్తే వినబుద్ధి అవుతుంది, కొన్నిసార్లు అలా జరగదు, అన్నప్పుడు చాలా బాధేసేస్తుంది.